ఘనత ప్రభావం కలుగును గాక. సాయంకాలం చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు శుభములు. ముందు నిలబడి ఉండగా ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి కొరింథీయులు 2వ అధ్యాయము. మొదటి నుంచి చదువుదాం. ఈ దినానికి మనకి నిశ్చయంగా ఇది అవసరమై ఉన్నది. ఎవరు ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా చూద్దాం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞాన అతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన ఎరగకుందని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్దనుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుతని. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవా, ఈ రాత్రికాల సమయంలో మా మధ్య చదవబడిన వాక్యాలను వచ్చిన ఆయన నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి ఈ గడియ మాకు కావాల్సిన మాటలతో ప్రభా మాకు ఆత్మను బలపరచమని, నీ యొక్క సన్నిధిలో నీ యొక్క సారిపుల్లోకి రావడానికి మాకు సహాయం తెచ్చమని, చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా హృదయాలను సంధించి మీరే మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాస్తవంగా ఈ అధ్యాయం అంతా మనం వెళ్ళవలసి ఉన్నాం. దేవుని చిత్తమైతే అలాగే మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట, ఒక చిన్న మాట చూద్దాం. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్దనుంటిని. ఇప్పుడు పౌలు గారిని గమనిస్తే కొత్త నిబంధనలో 14 పుస్తకాలు రాశాడు ఈయన. దేవుడు ఒక ఆత్మ నేరుగా పొందుకున్నాడు. ఏ మనుషుడినికి బోధించలేదు. గమలీయేలు పదాల దగ్గర పెరిగాడు. ఆ కాలంలో ఈయనకన్నా బైబిల్ బాగా తెలిసిన వారు జీవించి ఉంటే గమలీయేలు తప్ప వేరెవడు లేడు. ఇప్పుడు ఈయన ఎలాగ మాట్లాడచ్చు? నాకన్నా ఎవడు లేడని చెప్పొచ్చు, నాకన్నా ఎక్కువ జ్ఞానం ఎవడికి లేదని చెప్పొచ్చు. అయితే ఈయన ఎలాగ మాట్లాడుతున్నాడు? బలహీనతతోనూ ఎంతో వణుకుతోనూ భయముతోనూ అని ఎందుకు ఈ పదాలు ఎందుకు వాడుతున్నాడు అంటే పౌలుకు తెలుసు పౌలులో ఏమి గొప్పతనం లేదని. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. నీకు ఎంత ఎక్కువ నువ్వు వాక్యం తెలుస్తావు అంటే నిన్ను దేవుడు సంధించాడు అంటానికి రుజువు ఏంటంటే నీ లోపల దీనత్వం రావాలి. ఆ దీనత్వం రానప్పుడు నీకు ఎంత గొప్ప మర్మం తెలిసినా ఉపయోగం లేదు. పౌలు గారి భాష ఇంకా కిందకి వెళ్ళాక పౌలు ఒక మాట అంటున్నాడు, రిక్తునిగా చేసుకొని, అంటే ఏమీ లేని వాడిగా నిన్ను చేసుకోవటం. ఈరోజు సువార్త అంటే ఏంటంటే నాకే బాగా తెలుసు అనేది ఒక దానిలోకి వచ్చాను. అయితే సువార్త అంటే ఏంటంటే బైబిల్లో ఉన్న మాటలు చెప్పడం సువార్త కాదు. ఈ బైబిల్లో ఉన్న మాటలు నీవు విని నీ జీవితంలో దేవుని చేసిన కార్యములు ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం సువార్త. అంటే దేవుడి యొక్క వాక్యము నీ జీవితంలో పనిచేసింది అంటే వాక్యము దాని యొక్క శక్తి నీ యొక్క జీవితంలో పనిచేస్తే దాన్ని నువ్వు చెప్పాలి. అది సువార్త అయి ఉన్నది. ఇప్పుడు దేవుడు సేవకి దేవుడు ఒక మాట చెప్పాడు, భూదిగంతంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సువార్త చెప్పాలి మనం? ఏంటి సువార్త అంటే? బైబిల్ అన్ని చోట్లకి వెళ్ళింది. ప్రపంచం మొత్తం బైబిల్ వెళ్ళిపోయింది కదా, మళ్ళా సువార్త ఏంటి? దేవుడు ఎక్కడా కూడా ప్రపంచం మొత్తం బైబిల్ పెంచండి అని చెప్పాల. దేవుడు ఎక్కడా కూడా మీరు ప్రపంచం మొత్తం వెళ్ళిపోయి ట్రాక్స్ పంచలేదు, పుస్తకాలు పంచండి అని చెప్పాల. ఆయన చెప్తున్నది ఏంటంటే సువార్త ప్రకటించండి అంటే ఒక మనిషి వెళ్ళి చెప్పాల. రైట్. ఏ మనిషి వెళ్ళి చెప్పాలా? నాకు బైబిల్ తెలిస్తే నేను వెళ్ళి చెప్తాను, నీకు చెప్పాలా దేవుడు వెళ్ళమని? ఎవరిని చెప్పాలా? ఎవరు చెప్పాలా? ఎవరికి చెప్పాలి?
దేవుడి ద్వారా పిలువబడిన వ్యక్తి పోయి ఆ పని చేయాలి. ఎలా పిలువబట్టము? వాక్యం ద్వారా పిలువబడాల, దేవుని యొక్క స్వరము ద్వారా పిలువబడాల, బయలుపాటు ద్వారా పిలువబడాల, ఆయన యొక్క ఆత్మను పొందుకున్న ద్వారానే పిలువబడాలి. పిలువబట్టమంటే దేవుడు నాకు చెప్పాడండి పరిచయం చేయమని అంటాడు ఒకరు. ఇది కాదు, దేవుడు ఇప్పుడు అట్లా పిలవాల. దేవుడు నీ జీవితంలో మొట్టమొదటిగా ఒక భారం పెడతాడు ఆత్మల గురించి. ఎవడు దేవుడు సేవకుడు, ఎవరు దేవుళ్ళో విశ్వాసి, ఎవరు దేవుడు యొక్క ఆత్మ కలిగిన వాడంటే దేవుని యొక్క సంఘము పట్ల, దేవుని యొక్క ఆత్మల పట్ల భారం కలిగిన వాడు దేవుళ్ళో ఉన్నవాడు. సేవకుడి గురించి మాట్లాడటం నేను దేవుళ్ళో ఉన్నవాడి గురించి మాట్లాడతాను. దేవుళ్ళో ఉన్నవాడికి ఇక్కడ అర్థం ఏంటంటే, క్రీస్తులో నేను ఉంటే నా తోటివాడు ఎవడున్నాడో వాడి పట్ల నేను భారం కలిగి ఉంటా. అవునా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడతాడు, నేను మిమ్మల్ని కని ఉన్నాను, మీరు తొట్టిల్లితే నాకు మంట కలగదా. ఇదేంటిది? ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం, మనమున్న లోకంలో కొద్దాం కొద్దిసేపు, మనం జీవించే ఈ కాలం లోకం అంటే నా దృష్టిలో. నేను బాప్తిజం ఇచ్చానంటాడు ఒకడు. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? మీరు తొట్టిల్లితే నాకు మంట కలగదా. తొట్టిల్లితే అంటే మీరు తప్పిపోతే నాకు మంట కలగదా అంటున్నాడు. మీరు జారిపోతే నాకు మంట కలగదా అంటున్నాడు. అంటే నిజంగా నడిపించే సేవకుడు ఎలాగ ఉండాలంటే మంటతో మండుతూ ఉండాలి. అవునా? ప్రతి ఒక్కరిని సరి చేసుకుంటూ ముందుకు పోయేవాడు సేవకుడు. ఏమా? ఇప్పుడు కుటుంబ యజమాని ఉన్నాడు. ఎప్పుడు అతను కుటుంబ యజమాని అవుతాడంటే అతను సరిగా ఉండి మిగతా వాళ్ళు సరిగా నడిపిస్తే నా దృష్టిలో యజమాని. అవునా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకు గృహ నిర్వాహకత్వం ఎంత మాత్రం ఇష్టం లేదు, అయితే దేవుడు నాకు అదే అప్పచెప్పాడు. అంటే ఇప్పుడు దేవుని గృహానికి పౌలు యజమాని, దేవుని గృహానికి, ఈజిప్టులో ఉన్న దేవుని గృహానికి మోషే యజమాని, నోవాహు కాలంలో నోవాహు యజమాని. అలాగే ఈ దినములో కట్టబడిన సంఘాలకి దేవుడి యొక్క సేవకులు యజమానులు, అయితే దేవుడి దగ్గర పనివారు. ఆయన దగ్గర పనివాళ్ళు, మీ దృష్టిలోనేమో ఇక్కడ యజమానులు. అయితే ఎప్పుడు యజమాని అవుతాడు ఇక్కడ అంటే వాక్య నిమిత్తముగా రోషంగా నిలబడటము, వాక్యం నిమిత్తము ప్రయాస భారం కలిగి ఉండటము, ఆత్మల భారం కలిగి ఉండటము. ప్రజలో ఇప్పుడు నిజమైన కుటుంబ యజమాని గురించి మాట్లాడుకుందాం. నిజమైన కుటుంబ యజమాని ఏం చేస్తారంటే కుటుంబం నిమిత్తం ప్రయాసపడతాడు, భారం కలిగి ఉంటాడు. కుటుంబం అంతా నిలబెట్టడానికి, కుటుంబం అంతా కట్టడానికి, కుటుంబ పోషణ కొరకు ఏం చెయ్యాలో తను చేయగలిగిన సమస్తము చేసేవాడు కుటుంబ యజమాని. నిజమేనా? నేను ఆమెను లేలేదు ఈరోజు చాలామంది. నిజమేనా మాట? ఇప్పుడు ఎవరైతే ఆ పని చేస్తున్నారో అతను చెప్పించుకోక్కర్లా, నేను యజమాని పిలవండి అని. నువ్వు చెప్పించుకోవాల్సిన అవసరమే లేదు. నేను ఆటోమేటిక్గా, అంటే ఆ పదం వాడకూడదు, నువ్వు చేసే పనిని బట్టి యజమానిని పిలుస్తారు. అవునా? నన్ను యజమాని పిలవట్లేదు అంటే అర్థం ఏంటి? యజమానికి తగ్గ పని నేను చేయటం. సేవకుడని పిలవట్లేదు అంటే అర్థం ఏంటి? సేవకుడికి తగ్గ పని చేయటం. నేను విశ్వాసాన్ని గుర్తించట్లేదంటే అర్థం ఏంటి? విశ్వాసికి తగిన జీవితము నువ్వు జీవించటం. కాబట్టి ఈరోజు నిజంగా నువ్వు దేవుని యొక్క వాక్యంలో ఉన్న వ్యక్తివి అయితే నువ్వు మొట్టమొదటిగా చేసే పని వాక్యానికి లోబడి జీవించటము. ఆమేన్. వాక్యానికి లోబడి జీవించడం అంటే ఇక్కడ గమనించాను, అపోస్తలుడైన పౌలు నేను భయముతో వణుకుతో వచ్చుచున్నాను అంటే అర్థము బైబిల్ పట్టుకోగానే ఎట్లా వణికిపోతాం, మోకాళ్ళను పోరు, చేతులు వణికిపోతా రాలేదండి పౌలు గారు. హృదయములో వాక్యం పట్ల ఒక భయం కలిగి ఉన్నాడు. ఏ భయం అంటే దేవుడు చెప్పింది కాకుండా తనకున్న జ్ఞానములో ఏదన్నా కలిపితే నేను దేవుణ్ణి తృప్తిపరచలేనేమో అన్న భయముతో పౌలు గారు బలిపీఠం దగ్గరికి వస్తున్నాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన మాటలకి ఏ మాట జత కలపకూడదు అన్న ఒక భయంతో పౌలు అక్కడ నిలబడుతున్నాడు. ఈరోజు ఒక నిజమైన విశ్వాసి యొక్క వ్యక్తిగతమైన జీవితం కూడా ఎలాగుంటుందంటే దేవుడు బైబిల్లో రాయించిన విధంగా, లేదంటే ఈ గడి కొరకు దేవుడిచ్చిన వర్తమానం ఏదైతే ఉన్నదో దానికి తగినట్టుగా నేను ఉండాలి, ఎక్కడ దానికి తగినట్టుగా ఉండకుండా ఉంటానేమో అన్న భయం కలిగి ఉండాలి. పాత నిబంధనలు మనం చదివితే అక్కడ పరిశుద్ధుడైన యోబు ఉన్నాడు. యోబు ఎందుకు దినదినము భయపడుతున్నాడు? యోబు తప్పు చేయడని యోబుకు తెలియదా? తెలుసు. తప్పు చేయకుండా ఉన్నాడని యోబుకు తెలియదా? తెలుసు.
కానీ ఎందుకని ప్రతి దినము తన కుటుంబంలో వాళ్ళని అందరిని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కళ్ళని అడిగి, ఈరోజు నువ్వేమైనా చేసావా తప్పు, ఈరోజు నువ్వేమైనా అపరాధం చేసావా, ఈరోజు నువ్వు చేయకూడని పని, చూడకూడదు ఏదైనా చూస్తున్నావా అని ప్రతి ఒక్కరిని అడిగి బలి అర్పణ ఎందుకు చేశారంటే, ఏ ఒక్కరు తప్పిపోకూడదని ఒక నిజమైన గృహ యజమాని యొక్క బాధ్యతని అక్కడ యోబుగా నెరవేరుస్తూ ఉన్నారు. ఆమేన్. అంటే ఈ దినము మన కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఎలాగుండాలా? ఏం చెప్పట్లేదు ఎవరు సమాధానం. కుటుంబంలో అందరిని కూర్చోబెట్టి మనం ఏం చేయాలి? ఈరోజు మనం ఎలాగున్నాం, మన జీవితం ఎలాగున్నది, మనం సరిగా ఉన్నామా లేదా, నువ్వేమైనా తప్పు చేసావా, నువ్వేమైనా పొరపాటు చేసావా, నీ జీవితం ఎలాగుంది, నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది, నీ ఆలోచనలు ఎలాగున్నాయి అని ప్రతిసారి మన కుటుంబంలో అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒకళ్ళనొకళ్ళు సరి చేసుకుంటా ఉన్నప్పుడు ఆ కుటుంబంలోకి తీర్పు రాదు. అమ్మని చెప్పలేగలం మనం. అంటే ఎటువంటి కుటుంబం కావాలి ఇప్పుడు దేవుడికి? తీర్పులోకి రాని కుటుంబము దేవుడికి కావాలి. తీర్పులోకి రాకుండా ఉండాలంటే నువ్వు ఒక భయం కలిగి ఉండాలి. అది ఏ భయం అంటే, దేవుడు చెప్పిన విధంగా కాకుండా నేను నా సొంతానికి ఉన్న జ్ఞానం ఏదన్నా వాడి నేను దాన్ని కలిపేసుకుంటా ఉంటే నేను దేవుడి నుంచి తప్పిపోతానేమో అన్న భయం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేన్ని కలపవు. నీ వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంటుందంటే నిర్మలముగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. స్ఫటికం ఎంత తేటగా ఉండదో నీ జీవితము అంత తేటగా ఉంటుంది. అవునా? ఈరోజు మనం గమనిస్తే కొద్దిమంది జీవితాలు ఎలాగ ఉన్నాయి అంటే ట్రాన్స్పరెంట్గా లేవు. దావీదు ఒకరోజు ఒక కొండ మీద కూర్చొని ఎదురుగా ఉన్న బెత్లెహేం బావిని చూసి, నాకు ఆ బావిలో నీళ్లు కావాలని అడిగాడు. ప్రాఫిట్ అన్నాడు, ఎందుకు బావిలో నీళ్లు కావాలి నీకు అని అడిగితే దావీదు అంటాడు, ఆ బావిలో పైనుంచి ఇలా కిందకు చూస్తే నీళ్లలో అడుగున ఉన్న ఆ రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి అన్న. అంటే ఇప్పుడు నీళ్ళు ఎలాగున్నాయి? స్వచ్ఛంగా ఉన్నాయి. మన జీవితాలు ఎలాగుండాలా? ఇప్పుడు వాక్యం నీ వద్దకు వచ్చి ఆ వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ నీ దగ్గరికి కానీ వస్తే ఆ బలం నీలో కానీ పనిచేస్తా ఉంటే నీలో ఉన్న ఆత్మ ఎవరిదంటే నీ ఆత్మ కాదు, నీ ఆత్మ ఎప్పుడు చచ్చిపోయింది. పరిశుద్ధాత్మ వచ్చాడంటే నీ ఆత్మ చచ్చిందని. నీ అంత నువ్వు లోకంలో మరణిస్తేనే అప్పుడు దేవుడు నీ లోపలికి వస్తాడు. అది నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాల్సిన సాక్ష్యం. అంటే ఇప్పుడు క్రీస్తు మన లోపలికి వస్తే, క్రీస్తు స్ఫటికమంట తేటగా ఉండడా, మరకతం వలె ప్రకాశించు, వర్షధను సాయం చుట్టూ ఆవరించి ఉండు, సూర్యకాంత పద్మరాగలను పోలినవాడు. ఎటువంటి ఆయన మన లోపల ఉన్నది ఈరోజు? అటువంటి ఆయన ఈరోజు మనం కలిగి ఉన్నాం. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఇదే అధ్యాయంలో చివరి మాట చదవగలరు ఎవరన్నా? 18వ వచనమా 16వ వచనం? ఎవరండి మనం? ధైర్యం ఉందా అంటున్నా. ఎప్పుడన్నాడు పౌలు గారు ఈ మాట? సుమారుగా 2000 సంవత్సరాల క్రితం అనేసాడు ఈ మాట. మనము క్రీస్తు మనసు కలిగిన వారమని. దానికన్నా పై మాట చదవండి, ఇంకొంచెం భయం వస్తుంది. అది ఇప్పుడు దేవుడు ఒక ఆత్మ కలిగినోడు అందరిని వివేచిస్తాడు, కానీ దేవుడు ఒక ఆత్మ కలిగిన వాడిని ఎవడు వివేచించడు. ఎందుకంటే దేవుడు ఒక ఆత్మీయతలో ఉంది కాబట్టి ఇతను వివేచించే దేవుడే. అవునా? ప్రైజ్ ది లార్డ్. దానికన్నా పైన కొంచెం మాటకి వెళ్దాం, 14 కూడా వెళ్దాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుడి ఆత్మ విషయములను అంగీకరింపడు. మీరు ఎప్పుడైనా మీరు గమనిస్తే కొన్నిసార్లు మన కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల దగ్గర కానీ గొడవలు జరుగుతూ ఉంటాయి. అవునా? గొడవ జరిగేటప్పుడు మీరు ఏమో వాక్యానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, అవతల వాళ్ళు ఎలాగ మాట్లాడతారు? మీరు ఏమన్నా చెప్పండి, మీరు ఎక్కడి నుంచైనా బిగిన్ చేయండి, వాడు తీసుకుపోయి లోకం దగ్గర దాన్ని ముగిస్తాడు. ఎందుకని వాడు లోకం దగ్గర ముగిస్తాడంటే వాడికి ఇవ్వబడిన ఆత్మ లోకపాత్మ. నువ్వెందుకు వాక్యానుసారంగా మాట్లాడుతున్నావంటే నీ దగ్గర ఉన్నది దేవుడు ఒక ఆత్మ. ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాడితో వాదిద్దామా? ఎందుకని వాదించొద్దు? తర్వాత అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. నువ్వు దేవుడి విషయాలు పోయి లోకస్తుడు చెప్తే ఆ లోకస్తుడు ఏమంటాడు? అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని
గ్రహింపచాలడు. ఎందుకు గ్రహింపచాలడు అంటే వాడి దగ్గర ఆత్మ లేదండి. లోకపాత్మను పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు లోక ఆత్మ పెట్టుకున్న వ్యక్తిని నువ్వు ఎంతగా పోయి నువ్వు వాక్యంతో బలపరిస్తే అతను బలపడతాడా? బలపడడు. ఏంటి కారణం అంటే అతను ముందు దేవుడొక్క ఆత్మని కలిగి లేడు. దేవుడొక్క ఆత్మ కలిగిన వ్యక్తి కలిగి ఉండేది ఏంటంటే వివేచన వరం కలిగి ఉంటాడు. వివేచన వరం ఏం చేస్తుందంటే ఫస్ట్ అది అందరిని విమర్శించదు. వివేచన వరం ఎలా పనిచేస్తే చెప్తున్నా, అందరిని విమర్శించదు. అది మొట్టమొదటిగా నిన్ను విమర్శిస్తుంది. నువ్వు ఇంకొకరు అంటానికన్నా ముందు నువ్వు సరిగా ఉండు అంటది. ఇది దేవుడు ఒక ఆత్మ. అంటే దేవుడు ఒక ఆత్మ మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే ముందు నిన్ను ఒప్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గత రాత్రి మాట్లాడే ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. పేతురు రాత్రంతా వలేశాడు, ఒక్క చేప పడలా, విసిగిపోయి ఉన్నాడు. మీరు బైబిల్ చదివితే పేతురు ఒంటి మీద ఒక చిన్న వస్త్రం తప్ప పై అంగి మొత్తం తీసేసి పక్కన పడేశాడు. తెల్లవారులు వలేస్తానే ఉన్నాడు. పేతురికి అవమానంగా ఉంది, ఎందుకంటే అక్కడ నీళ్ళల్లో చేపలు ఉన్నాయని పేతురికి తెలుస్తున్నది, కానీ ఒక్క చేప పట్టల్లా. తెల్లారి ప్రయత్నం చేశాడు. పొద్దున యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. ఇప్పుడు వచ్చి కొంచెం అటు పక్కెళ్ళి అక్కడ వలయ్యి అంటున్నాడు. పేతురు అన్నాడు, తెల్లార్లు వేసాం కానీ ఒక్క చేప పడలేదు, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి వలేస్తున్నా అన్నాడు. రాత్రి ఎక్కడేసాడో ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పాక మళ్ళీ అక్కడే వలేసాడు, చేపలు పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చిన్న సంగతి గమనించండి. ఆ చేపలు పడ్డాక వల లాగుతున్నప్పుడు వల పిగిలిపోతావు అంటే పైకి లాగలేకపోతున్నాడు, అంత బరువు ఉన్నది. పక్కన వెళ్ళేవాడిని కూడా పిలిచి 2 దోణులు నింపితే ఒక్క వలలో చేపలు 2 దోణులు నింపిన 2 దోణులు కూడా మునిగిపోతున్నాయి. ఇప్పుడు ఒడ్డుకు రాగానే ఆ చేపలు లెక్క పెట్టట్లా పేతురు. నాకు ఎంత లాభం వస్తే లెక్క పెట్టట్లా. ఏమన్నాడు తెలుసా మీకు? ఆయన యేసుక్రీస్తు మోకాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నేను పాపాత్ముని అని విడిచి వెళ్ళిపోమంటున్నాడు. ఏం జరిగిందంటారు? ఇప్పుడు పేతురికి గర్వం ఉన్నది, పేతురికి అహంకారం ఉంది, నాకే మొత్తం తెలుసా ఉన్నది, నాకు తప్ప ఇంకెవడికి ఏమి తెలియదని ఉన్నది. కానీ ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడాక నువ్వు ఎవడివైనా కానీ ముందు నువ్వు 0 అవ్వాల్సిందే. ఇప్పుడు దేవుడు నిన్ను వాడుకోవాలని ముందు నిన్ను 0 చేస్తాడు. నిన్ను విశ్వాసం చేయాలన్నా దేవుడిని ముందు 0 చేస్తాడు. నువ్వు పరలోకం పోవాలన్నా దేవుడు ఒక ఆత్మ లోపలికి రావాలంటే దేవుడు ముందు నిన్ను 0 చేశాక అప్పుడు లోపలికి వస్తాడు ఆయన. ఇప్పుడు పేతురు ఆయన ఏం చేశాడు? 0 చేశాడు పూర్తిగా. అపోస్తలుడు పౌలు నాకన్నా జ్ఞానం ఎవరికి ఎక్కువ లేదు, నాకే మొత్తం తెలుసు, నేను గమలీయేలు పాదముల దగ్గర పెరిగాను, నేను బాగా తర్ఫీదు పొందున్నాను అనుకున్నాక దమస్కు మార్గంలో ఒక్కసారి దేవుడు వెలుగుతో కొట్టగానే కింద పడగానే పౌల్లో ఉన్న జ్ఞానం మొత్తాన్ని ఆయన 0 చేసి వదిలిపెట్టాడు. ప్రభువా, ఇంతకీ నీవెవరివి? నీవు హింసిస్తున్న యేసుని నేనే అంటే ఏ స్థితికి తెచ్చాడు? ఇప్పుడు అరెస్ట్ చేయడానికి పోతుంది, యేసుక్రీస్తు పేరు చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేయడానికే పోతున్నాడు ఈయన సౌలు గారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు మాట్లాడగానే మొత్తం సౌలు యూటర్న్ తీసుకున్నాడు. ఎవరిని అరెస్ట్ చేయడానికైతే పోతున్నారో, ఎవరి పేరు చెప్తే సౌలుకి కోపంగా ఉండదో ఆయన పేరు సౌలు ప్రకటిస్తున్నాడు ఇప్పుడు పోయి. అర్థమవుతుందా మీకు? అంతకుముందు వరకు ఉన్న జ్ఞానాన్ని దేవుడు మొత్తము 0 చేస్తున్నాడు. ఎందుకని చేస్తున్నాడు అంటే దేవుడికి సౌలు కావాలి. పేతురు జ్ఞానాన్ని ఎందుకు దేవుడు 0 చేశారంటే దేవుడికి పేతురు కావాలి. ఈరోజు ఇక్కడున్న మీలో ఎవరన్నా కూడా దేవుడికి జ్ఞానం అవసరమైతే ఈరోజు కూడా దేవుడు చేసే మొదటి పని మన హృదయాల్ని 0 చేయటం, మన జ్ఞానాన్ని 0 చేయటము. నీకున్న లోక జ్ఞానాన్ని దేవుడు 0 చేస్తాడు. ఎందుకని చేస్తారంటే దేవుడికి నువ్వు కావాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కాబట్టి గమనించండి, తెలివి గల చురుకైన వాక్చాతుర్యం గలవాడు కొరింథీయుల వంటి ఒక ప్రజల వద్దకు వచ్చి నేను బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్దకు వచ్చుచున్నాను అని చెప్తున్నాడు. ఎంతో జ్ఞానం కలిగినవాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు దగ్గరికి యేసుక్రీస్తు వచ్చి ఆ కార్యం చేయగలరు. మీరు గమనించండి, యేసుక్రీస్తు నువ్వు అక్కడికి వలయ్యి అని చెప్పినప్పుడు పేతురు వచ్చి మోకాళ్ళ మీద పడలా. ఆ వల లాగేటప్పుడు వచ్చి మోకాళ్ళ మీద పడలా. అవి దోణిలోకి ఎక్కించినప్పుడు వచ్చి మోకాళ్ళ మీద పడలా. ఎప్పుడు మోకాళ్ళ దగ్గర పడ్డాడు జ్ఞాపకం ఉండదా? అవన్నీ ఒడ్డుకు తీసుకొచ్చాక ఇప్పుడు అర్థమైనది, నేను రాత్రంతా ఇక్కడే చేశాను పని, కానీ నాకు ఏమీ దొరకలా. ఇప్పుడు ఈయన చెప్పాడు ఆ చేపలు ఎన్ని పడ్డాయి అంటే ఈయన మనిషి కాదు, ఈయన మానవుడాడు కాదు,
ఈయన అంతకన్నా ఎక్కువై ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు ఎమ్మటే, ఇదిగో నేను పాపాత్ముడిని, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇక్కడ సంతోషమైన సంగతి ఏంటంటే, ఎప్పుడైతే పేతురు నేను పాపాత్ముడిని ఒప్పుకున్నాడో యేసుక్రీస్తుకి ఇంకా దగ్గరికి వచ్చేసాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నేను మంచోడిని కాబట్టి నాకు వాళ్ళంతా పడింది, దేవుడు నన్ను దీవించాడు కాబట్టి నాకు ఎన్ని చేపలు పడ్డాయి, దేవుడు ఆశీర్వదించాడు, నాకు ముందే తెలుసు అని చెప్పలా. ఏమంటున్నాడు ఇప్పుడు? ఎప్పుడైతే పేతురు తనలో ఉన్న ఒరిజినల్ని తీసుకుని వచ్చి ఒప్పుదలకు వచ్చాడో దేవుడికి ఇంకా దగ్గర అయిపోయాడు. ఎంత దగ్గర అయ్యాడంటే దేవుడు ఏకంగా పేతురుకి పరలోకపు తాళం చెవులు ఇచ్చి అంత దగ్గర అయిపోయాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు మనం ఎలాగుందాం ఇప్పుడు దేవుడి విషయంలో? ఫస్ట్ కావాల్సిన దేవుడికి ఏంటంటే, ఇప్పుడు దేవుడికి పేతురు భయపడ్డా లేదా? అసలు నేను నీ దగ్గర రావడానికి సరిపోను, నువ్వు నా దగ్గర రావద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరిని వెళ్ళిపోమంటున్నాడు? ఎక్కడికి పంపించగలడు? నువ్వు దేవుడికి లాంగరేయబడ్డావు, నువ్వు దేవుడు వెళ్తే నువ్వు కూడా ఎలా వెనకాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక్కడే పోడండి. దేవుడికి లంగరేయబడ్డోళ్ళు అందరూ దేవుడు ఎటు వెళ్తే ఆయన వెనకాల అందరూ వెళ్ళాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఏంటి దాని అర్థం అంటే, నువ్వు దేవుళ్ళో ఉన్నావు. దేవుడు అందరి దగ్గరికి రాలేదు, ఆయనలో ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికే దేవుడు వచ్చి ఉన్నాడు, వారి కొరకే దేవుడు ఎత్తుకున్నాడు. మీరు గమనిస్తే పేతురు ఎక్కడున్నాడో దేవుడు ఎత్తుక్కుంటూ అక్కడికి పోయాడు. సౌలు ఎక్కడున్నాడో దేవుడు ఎత్తుక్కుంటూ దమస్కు మార్గానికి పోయాడు. సమరయ స్త్రీ ఎక్కడికైతే వస్తుందో దేవుడు ఎత్తుక్కుంటూ ఆ బావి దగ్గరికి పోయి ఉన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆయన దగ్గరికి అందరు రాలేదండి, ఆయనే అందరి దగ్గరికి వచ్చాడు. ఈ రాత్రి నేను ధైర్యంగా చెప్పగలను, ఇక్కడున్న మనమందరం కూడా ఆయన దగ్గరికి రాలేదు, ఆయనే మన దగ్గరికి, ఒక్కొక్కరి దగ్గరికి. నువ్వు ఏ ఊర్లో ఉన్నావో, ఏ పేటలో ఉన్నావో, ఏ వీధిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎంత దీనత్వం హీనత్వంలో ఉన్నావో, ఎంత దరిద్రంలో ఉన్నావో లెక్క చేయకుండా ఆయన ఒక ముందటి ఆలోచనలో ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి ఆయన వీలు చేసుకొని, వీలు కల్పించుకొని, నీ కొరకు ఒక దినము నిర్ణయించి, నీ కొరకు గడియ నిర్ణయించి వెతుక్కుంటూ నీ ప్రాంతానికి వచ్చి, అది ఎటువంటి దరిద్రపు స్థితిలో ఉన్నప్పటికీ, అది ఎంత మురికి వాడై ఉన్నప్పటికీ ఆయన అక్కడున్న పరిస్థితి చూడలేదు, అక్కడున్న వాసన చూడలేదు, నీ యొక్క కుటుంబ స్థితి చూడలేదు, నీ యొక్క జ్ఞానము చూడలేదు, నీ యొక్క చదువు చూడలేదు, నీ యొక్క తెలివితేటలు చూడలేదు. ఆయన చూసింది జగతి పునాది కన్నా ముందుగా ఆయన యొక్క ఆత్మ నీ యొక్క హృదయంలో పెట్టి ఉన్నాడు. దాన్ని మాత్రం చూసి నీ వద్దకు వచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ యు ఆర్, నువ్వు ఎవడివో ఆయనకి అనవసరమో, నువ్వు ఎలాంటోడువో ఆయనకి అనవసరమో. ఆయనకి కావాల్సిన ఒక్కటే, ఆయన యొక్క ఆత్మని ముందుగానే నీ పర్మిషన్ లేకుండా ఈ లోపల పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇప్పుడు దేవుడు ఎత్తుక్కుంటా వస్తావన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పౌలు గారి గురించి ప్రొఫెట్ అన్నాడు, లోకమును తలకిందులు చేసిన వాడు, మునిపెన్నడు లేని గొప్ప మిషనరీ, శిక్షణ పొందిన పండితునిగా కాదు, బలహీనతతోనూ భయముతోనూ వచ్చితనని చెప్పుకొనుచున్నాడు. ఫస్ట్ మిషనరీ పౌలు గారు, అపోస్తలుడు, ఇతర దేశాలకు పోయి ప్రసంగం చేసిన ఆయన, ఇతర భాషలకు పోయి ప్రసంగం చేసిన ఆయన. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? నేను భయంతో వస్తున్నా. చూడండి, అలా అనకపోతే ప్రవక్త అంటున్నాడు, లేనిచో ఎక్కడో చోట మార్గములో అడుగు జారును. ఇప్పుడు నేను అలాగ ఉండకపోతే నేను వెళ్ళే మార్గంలో నా పాదం ఎక్కడో చోట జారిపోతుంది, నా అడుగులు జారుతాయి. ఎప్పుడు? నాకే మొత్తం తెలుసు అనుకున్నప్పుడు. నాకు మొత్తం తెలిస్తే ఎలాగ ఉండాలి? అపోస్తలుడు పౌలు అంటాడు, నాకు అన్నీ తెలిస్తే ఎలాగ ఉండాలి? ఏమీ తెలియని వాళ్ళలాగా ఉండాలి. ఇప్పుడు పౌలు ఎలాగ ఉన్నాడు? పౌలుకి 7 ముద్దలు తెలీదా? 7 ఉరుములు తెలీదా? కానీ ఏమంటున్నాడు? ఏం తెలియనట్టుకున్నాడు. ఎంత భారము కలిగి ఉన్నాడు, ఆత్మల విషయంలో భారము మంట కలిగి ఉన్నాడు, దేవుడు జ్ఞానం విషయంలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు, దేవుడితో నేరుగా సంధించబడిన వ్యక్తి. అపోస్తలుడైన పౌలుకి ఏ మనుషుడు బోధించలేదండి, దేవుడే నేరుగా వచ్చి పౌలుకు బోధించి జ్ఞానం ఇచ్చాడు. అందుకని అంటాడు, నేను ఏ మనుషుని యొద్ద నేర్చుకోలేదు, ఏ మనుషుల దగ్గర నేను తర్ఫీదు పొందలేదు, కాబట్టి నేను మనుషుల జ్ఞానంతో మీ దగ్గరికి రాలేదు.
ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా దేవున్నా మనకి మహిమ కలుగును గాక. గమనించండి, దేని గురించో పౌలు భయపడట కాదు, కానీ దానిలోకి తన సొంత సామర్థ్యం కల్పించో దేవుని సంతోషపరచలేనని అతడు భయపడుచుండెను. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా తీసుకొచ్చారంటే, అది ఏమీ కలపకుండా కరెక్ట్గా మన భాషలో మాట్లాడితే శుద్ధ వాక్యాన్ని తెచ్చాడు. ప్యూర్ వర్డ్. ఈరోజు మనకు కావాల్సింది అదే. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్? గడియ వర్తమానం అంటే ఏంటంటే నీకు శుద్ధ వాక్యాన్ని అందించడమే గడియ వర్తమానం అంటే. అయితే ఈరోజు మన యొక్క ఈ లోకము ఏం చేసేదంటే ఆ గడియ వర్తమానానికి వాళ్ళ సొంత కల్పనలు తీసుకొని వచ్చి ముక్కలు చేసుకొని, ఎవరికి కావాల్సిన ముక్క వాడు పక్క తీసుకుపోయి దాన్ని అతికించుకొని ఇదే వర్తమానం అంటున్నాడు. వర్తమానం అంటే ముక్కలు కాదండి, బైబిల్ మొత్తం కలిపిదే వర్తమానం. మిగతా సంఘ శాఖలు ఏం చేసినాయంటే ఈరోజు ముక్కలు తీసుకెళ్ళిపోయినాయి. కొద్దిమంది క్రిస్మస్ కావాలి, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. కొద్దిమందికి 40 రోజుల ప్రార్థన కావాలి, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. కొద్దిమందికి ఈస్టర్ కావాలి, తీసుకెళ్ళిపోయారు. కొద్దిమందికి 7 వారాల పండుగలు కావాలి, తీసుకెళ్ళిపోయారు. కొద్దిమంది 7 సార్లు చర్చి తిరగాలి, తీసుకెళ్ళిపోయారు. కొద్దిమందికి బూడిద బుధవారం కావాలి, తీసుకెళ్ళిపోయారు. బైబిల్ మొత్తము కావాల్సిన వాళ్ళే వర్తమాన లోపలికి వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయనలో ఉన్న వాక్యం మొత్తం మన లోపలికి రావాలి. ఆమేన్. ఈ గడి వర్తమానికి ఒక మాట చెప్తాడు. అబ్రహాములో దేవుడు ఉన్నాడా? ఎస్ సార్. మోషేలో దేవుడు ఉన్నాడా? నోవాహులో దేవుడు ఉన్నాడా? యేషయ్యలో దేవుడు ఉన్నాడా? దావీదులో దేవుడు ఉన్నాడా? ప్రతి ఒక్కరిలో ఉన్నాడు దేవుడు. అయితే ఏ ఒక్కరిలో దేవుడు సంపూర్ణంగా లేడు, అందరిలో ఉన్నాడు. అబ్రహాములో విశ్వాసిగా, దావీదులో రాజులుగా, యేషయ్యలో ప్రవక్తగా, పౌలులో అపోస్తలుడిగా, నోవాహులో ప్రవక్తగా, మలాకీలో ప్రవక్తగా, ప్రతి ఒక్కరిలో దేవుడు కొద్దిగా ఉన్నాడు. అయితే దేవుడు తనని మొత్తము సంపూర్ణంగా కుమ్మరించుకున్నది ఇమ్మోనియేల్ అనే ఒక శరీరంలో. ఇమ్మోనియేల్ అనే శరీరము, ఆ శరీరాన్ని మనము యేసు అంటున్నాము. ఆ శరీరం అభిషేకించబడిన తర్వాత క్రీస్తు అంటున్నాం, అభిషిక్తుడు అంటున్నాం. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడంటే వాక్యము సంపూర్ణంగా విశ్రాంతి తీసుకున్నది ప్రభువైన యేసుక్రీస్తు లోపల. ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు తనలో ఉన్న సమస్తాన్ని మేడగదిలో కుమ్మరించాడు. తండ్రిగా ఉన్న ఆయన కుమారులో కుమ్మరిస్తే కుమారులో ఉన్నది మొత్తాన్ని మేడగదిలో తన సంఘములో 7 సంఘ కాలాల్లో మొట్టమొదటి సంఘములో దేవుడు కుమ్మరించాడు. అంటే వధువులో ఉన్న మొదటి భాగములో దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. ఇప్పుడు క్రీస్తు ఏమి కలిగి ఉన్నాడో సంఘం అది కలిగి ఉన్నది. అందుకని ఇప్పుడు పౌలు గారు అన్న మాట ఏంటి? మనము క్రీస్తు యేసు మనసు కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు క్రీస్తు యేసు మనసు కలిగి ఉండటం అంటే ఒక వ్యక్తిలా మాట్లాడుతున్నాడు. మనసు అంటే ఇక్కడ ఉంటుంది, హృదయం అంటే ఇక్కడ ఉంటుంది. నిజమది. ఇప్పుడు మనం క్రీస్తు యేసు మనసు కలిగిన వాళ్ళం. ఫిలిప్పీల పత్రిక కూడా అంటాడు, మనం క్రీస్తు యేసు మనసు కలిగిన వారమైన ఎడల అంటాడు. ఇప్పుడు క్రీస్తు యేసు మనసు కలిగి ఉంటామంటే ఆ వ్యక్తి అంటాడు, ఇప్పుడు శిరస్సు ఉండాలి కదా, శిరస్సు లేకపోతే మనసు లేదు కదా, ఇప్పుడు ఆల్రెడీ శిరస్సు వచ్చేసింది అంటాడు. ఇదేంటిది? ఇది భూ సంబంధమైన ఆలోచన. దేవుడు యొక్క నువ్వు మనసు కలిగి ఉండటం అంటే ఆయన యొక్క ఆత్మను కలిగి ఉండటం. అవునా? లోకరీతిగా ఒక శిరస్సును చూపించి ఆ శిరస్సు లోపల ఆ శిరస్సు వచ్చి నీకు అతకబడింది కాబట్టి నువ్వు ఇలాగున్నావంటే అది లోకరీతిది. నాకు అదే మాట్లాడుతున్నావు. నువ్వు ఏం మాట్లాడినా లోకస్తులు లోకరీతిగానే మాట్లాడతాడు. వాక్య సంబంధి వాక్యంతోనే మాట్లాడతాడు. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు కొద్దిమంది తరచుగా మనం ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాం. తల్లి లేకుండా ఎక్కడైనా కుమారుడు పుడతాడా? నువ్వు ఎట్ట పుట్టావు? నేను నా తల్లి ద్వారా పుట్టున్నా. మరి యేసుక్రీస్తు ఎట్ట పుట్టాడు? తల్లి ద్వారా పుట్టున్నాడు. సరే, మంచిది. నేను నా తల్లి తండ్రి ద్వారా పుట్టా. యేసుక్రీస్తు ఎలా పుట్టాడు? అదేంటది? మరి నాలాగా పుట్టాలి కదా ఆయన కూడా. అంటే లోకస్తుడు మాటలతో మనం వాక్యంతో మాట్లాడితే ఎలాగుంటుంది? వాడు ఏమంటాడంటే తల్లి లేకుండా కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు కాబట్టి ఆమె ముఖ్యం. వాడి జ్ఞానం ఎలాగున్నది? భూమి మీద అందరిని చూసిన జ్ఞానంతో ఆ జ్ఞానంతో దేవుడిని కలిపేసి మాట్లాడుతున్నాడు. ఇది లోకరీతి అంటే. వాక్య సంబంధం ఏమంటాడు?
ఇక్కడ బైబిల్లో ఏమన్నది? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోవటం వల్ల కుమారునిగా అంటావని మరియకి చెప్తావు అంటే, ఇప్పుడు మరియకి ప్రాధాన్యం ఇవ్వాలా, పరిశుద్ధాత్మకు ప్రాధాన్యం ఇవ్వాలా? కాబట్టి ఇప్పుడు వాక్య సంబంధం ఎవరికి ప్రాధాన్యత ఇస్తాడు? లోకరీతిగా ఉన్న శరీరానికి వాక్యంలో ఉన్న వ్యక్తి ప్రాధాన్యత ఇవ్వడు. కాబట్టి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది అదే, నాకు ఏ మనిషి బోధింపలేదు కాబట్టి నాకు బోధించిన దేవుడే, కాబట్టి నేను లెక్క చెప్పేది దేవుడికే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ సంబంధంలో నేను కూడా ఒక విషయం చెప్తాను, పోల్చుకోవడం తగ్గదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నా. ఏ ఒక్క పాస్టర్ గారి దగ్గరికి నేను చర్చికి పోయింది లేదు. ఏ ఒక్క పాస్టర్ గారు నువ్వు ప్రార్థన ఇలా చేయాలా, నువ్వు వాక్యం ఇలాగ చెప్పాలా అని ఏ చర్చికి వెళ్ళి నేను ఒక్క దినం ఎదిగింది లేదు. ఈరోజు ఏదైనా బోధించానంటే అది కేవలం దేవుడు ఇచ్చింది. ఈ వర్తమాన పుస్తకాలు కూడా దేవుడే నా దగ్గర పంపించున్నాడు, ఏ మనుషుడు నాకు ఇవ్వాల. ఈరోజు ఎందుకు ఇట్లా గట్టిగా బోధించగలుగుతున్నామంటే, ఎవడన్నా మనిషి గారు నాకు గతంలో ట్రైనింగ్ ఇచ్చి నువ్వు నా దగ్గర పెరిగావు అని అనటానికి ఈరోజు అవకాశం లేకుండా దేవుడు చేశాడు. ఎవరికాళ్ళు మావాడే 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 ముద్రలు వేసేసుకున్నారు. నీ ముద్రలు నీయే, నా మీద ఎవరి ముద్ర లేదు. ఒకవేళ ఉంటే దేవుడి ముద్ర మాత్రమే ఉండాలని కోరుకునేవాడిని. ఎందుకు భయపడము, ఎందుకు రోషం కలిగి ఈ పరిచర్య చేస్తున్నామంటే పిలిచింది దేవుడు. చాలాసార్లు బెదిరింపులు తీసుకొచ్చారు, నీ పరిచయం అంతం చేస్తావు, నీ పరిచయం నాశనం చేస్తావు, నువ్వు ఎలాగ చేస్తావో చూస్తా, మా ఏరియాకి ఎలాగొస్తావో చూస్తా. నేను ఒకటే మాట అనేవాడిని ఎప్పుడు కూడా, సోదరుడా నువ్వు నన్ను పిలిస్తే, నువ్వు నాకు పరిచయం ఇస్తే నన్ను ఆపగలవు. ఒకవేళ ఈ పరిచయం నువ్వే ఒక దేవుడి గారిని ఇచ్చిందైతే ఆపేవాడెవడు? దీంట్లో గర్వమేమీ లేదు. నువ్వు నన్ను ఆపాలనుకుంటున్నావు, ఒకవేళ దేవుడే కానీ అక్కడ పంపించాలనుకుంటే నువ్వెవడివి నేనెవడిని. ఆపగలడా? ఖచ్చితంగా ఆపలేడు. అయితే నాకు ఒక సంగతి బాగా జ్ఞాపకం ఉన్నది. చాలాసార్లు చాలామంది సహోదరులు ఫోన్లు చేసి డేట్లు అడిగినప్పుడు నేను డేట్లు ఇచ్చిన వాళ్ళకన్నా కూడా ఇవ్వని వాళ్ళే ఎక్కువ. ఏంటి కారణం? ఒకటే చెప్తా, ఏమనుకోరు సహోదరుడా, దేవుడు నన్ను నీ దగ్గరికి పోవద్దన్నాడు, నేను రాలేను. ఇప్పుడు అవతల వ్యక్తికి ఎలాగుంటుంది? ఏం దేవుడు మమ్మల్ని పిలవలేదా సేవకి? నిన్ను మాత్రమే పిలిచాడా? నన్ను పిలిచిన సంగతి నాకు తెలుసు, నిన్ను పిలిచాడో లేదో సంగతి నీకు తెలియాలా? నన్ను అడిగితే నాకెట్టా తెలుస్తుంది? కాబట్టి నా పని ఏంటి? నన్ను వెళ్ళమంటే వెళ్తా, వద్దంటే మానేస్తా. నేను డబ్బుల కోసం రాలేదు, పేరు కోసం రాలేదు. ఈ పేరు డబ్బులు కావాలంటే నేను సినిమా ఇండస్ట్రీలో సరిపోయి నాకు అక్కడే బాగా వచ్చును. సో అది ఇక్కడ పనిలే, కాబట్టి దాని ద్వారా నన్ను ఏమీ చేయలేరు. ప్రైజ్ లార్డ్. రెండోది, దేవుడు మమ్మల్ని ఎక్కడికి నడిపించినా అక్కడ దేవుడు కార్యములు జరగకుండా ఇప్పుడు దాకా లేవు. అపోస్తలుల పౌలు మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఆయన చెప్పిన మాటని 4వ వచనం, మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని. ఎప్పుడైనా ఈ సంఘానికి వచ్చేవాళ్ళు కానీ వర్తమానం వినేవాళ్ళు కానీ మీకు అందరికీ ఒక మాట తెలుసు, మనుషులని మీరు నమ్మద్దు అని మనం ఎప్పుడు చెప్తున్నాం. మీరు దేవుణ్ణి నమ్మండి. మొదటి నుంచి దేవుడి లోపలికి వచ్చిన దగ్గర నుంచి, దేవుడు బోధించా నాకు బలిపీఠం ఇచ్చిన దగ్గర నుంచి చెప్తున్న మాటలు ఇదే, నన్ను కూడా నమ్మద్దు, దేవుణ్ణి నమ్మండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనుషులు మీరు జరిపేసేయండి. ఈరోజు మీరు గమనిస్తే, క్షమించండి ఈ మాట ఎక్కడి నుంచి మాట్లాడతాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పనండి. పాస్టర్ గారికి ఈరోజు విశ్వాసులు లేరు, అభిమానులు ఉన్నారు. మీకు సంగతి రెండింటి తేడా తెలుసా మీకు? అభిమానులు వేరు, విశ్వాసులు వేరు. మా పాస్టర్ గారిని అంటావా అంటాడు, ఇది అభిమానం. ఇటు విశ్వాసం, ఇటు పరలోకం పోడు ఖచ్చితంగా. ఎందుకని? నువ్వు మా పాస్టర్ గారిని అన్నావా అంటే నువ్వు పాస్టర్ గారిని చూసావు కానీ పాస్టర్ గారు దేవుడిని చూడలా. నీ పాస్టర్ గారిలో దేవుడిని చూడకుండా పాస్టర్ గారిని చూసేలాగా పాస్టర్ గారు ప్రవర్తించాడు కాబట్టి నువ్వు దేవుడిని చూడలేకపోయావు. కాబట్టి మరి ఆ పాస్టర్ గారు ఎవరు ఇప్పుడు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అందుకని ఆయన ఏమంటున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. మా పాస్టర్ గారికి బాగా తెలుసండి, మా పాస్టర్ గారు బాగా బోధిస్తాడండి, మా పాస్టర్ గారు మామూలు జ్ఞానం లేదండి. ఇప్పుడు ఎవరిని చూసావు నువ్వు? ఎక్కడికి పోతావు? ఎక్కడికి వెళ్దాం?
మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? మరి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు మనం కొద్ది నెలల నుంచి చెప్పుకుంటున్నాం, ఒకటే మాట వస్తుంది ప్రతిసారి, మళ్ళీ ఈరోజు కూడా వస్తుంది, యెహోవా యందు భయభక్తులే. ఇప్పుడు పౌలు గారు ఎలాగొస్తున్నాడు? భయముతోను వణుకుతోను. అంటే దేంతో వస్తున్నాడు? దేవుని యొక్క జ్ఞానంతో వస్తున్నాడు పౌలు గారు. రెండో మాట అక్కడ చూద్దాం, 5వ వచనం. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక. నిజమేనా? ఇప్పుడు ఒక మాట చెప్తా. మన చర్చిలో మీరు చర్చికి సంబంధించిన ఏ పని చేసినా, ఇంకేదైనా పరిచయం సంబంధించి మీరు సపోర్ట్ చేసినా, మిమ్మల్ని ఎప్పుడు నేను ఆకాశం తీసుకెళ్ళి కూర్చోబెట్టలా. సంఘానికే తెలుసు ఆ సంగతి. ఎప్పుడు మనం ఆకాశానికి ఎత్తలా. ఎందుకంటే నీవు చేసిన పని దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు యూ అండ్ టు యువర్ హార్ట్ అండ్ టు యువర్ ఫ్యామిలీ. నువ్వు చేసిన పనికి నీకు, నీ హృదయానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఇప్పుడు దీన్ని నేను హెచ్చించడం ఏంటి? నువ్వు చేసిన దానికి దేవుడి నుంచి ప్రతిఫలం రావాలా, అలాగా నేను నిన్ను నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను హెచ్చిస్తా పోతే ఏమవుతుంది? ఇప్పుడు నేను మనిషిని ఆధారం చేసుకుంటున్నా. మీకు ఒక సంగతి చెప్పాలి. బైబిల్లో దేవుని యొక్క ప్రవక్త ఒక సంగతి చెప్తా ఉన్నాడు. నాకు ఆ సంగతి చాలా భయం తీసుకుని వస్తూ ఉండే ఎప్పుడు చదువుతున్నా కూడా. ఇప్పుడు ఆ సంఘంలో ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు చెప్తున్నా ఆ సంగతిని. ఉజ్జయ అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఏషియా. ఏషియా దేవుడి మీద ఆధారపడకుండా ఉజ్జయ మీద ఆధారపడ్డాడు. దేవుడు ఏం చేశారంటే ఆ రాజుని చంపేశాడు. అర్థమవుతుంది మీకు? ఎందుకని చంపినట్టు? ప్రవక్త దేవుడి మీద ఆధారపడాలా. దేవుడి మీద ఆధారపడకుండా ఏం చేశారంటే మనిషి మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రవక్తను చంపలేడు కదా, అందుకని ఏం చేశాడు? రాజుని చంపేశాడు. ఇప్పుడు ఏషియా బయటకు వచ్చి దేవుడి మీద ఆధారపడ్డాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ప్రవక్త చావు, ఆ రాజుకు చావు కారణం ఎవరు? నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను ఈరోజు. కాబట్టి ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడదాం? ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనుషుల యొక్క విశ్వాసమును మనుషుల మీరు ఆధారం చేసుకొనక. మనం ఏమనుకున్నా, నాకు ఈయనున్నాడు చాలులే, నాకు ఏముంది చాలులే, అమ్మయ్య నా ఫ్యామిలీ సేఫ్, నేను సేఫ్ అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో నీకున్న సేఫ్ను దేవుడు తీసేస్తాడు. ఆ సేఫ్ డోర్ పోతుంది. ఇక మనం గాలి కొట్టుకుపోవటమే. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఎన్ని సేఫ్ డోర్లైనా ఉండని. నేనంటారా, మీరు ఇంటి చుట్టూ మొత్తం ఇనప తెరలు పెట్టుకోండి, ఐరన్ దాన్ని ఏమంటే కరెంటుతో ఉన్న డోర్లు పెట్టుకోండి. లోపల మనం సేఫ్గా ఉంటామా? ఉండలేము. కానీ మనం ఏమనుకుంటామంటే మనం సేఫ్, మనం సేఫ్. సేఫ్ కాదు. నా మాట మీరు అర్థం చేసుకుని రాత్రి ఇలా మాట్లాడదాం అనుకోగలాగా అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు సేఫ్ అంటే నీ చెయ్యిని యేసుక్రీస్తు చేతి లోపల పెట్టాక, దెన్ యూ విల్ ఫీల్ సేఫ్. అప్పుడు నీ లోపల నువ్వు నిశ్చయిత కలిగి ఉండగలవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి అంటున్నాడు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుచుంటిని. ఇప్పుడు ఇక్కడ చూడండి, దేవుని శక్తియు కనపరచు దృష్టాంతంలోనే వినియోగించుతుంది. అంటే దేవుడి యొక్క శక్తి చేసిన కార్యములనే మీ ఎదుట చెబుతూ మిమ్మల్ని బలపరిచాను, కానీ నాకున్న జ్ఞానం మిమ్మల్ని వాడి, మీ దగ్గర వాడి మిమ్మల్ని బలపరచాల. అవునా? ఇక్కడ మీలో ఉన్నారు, చాలా కుటుంబంలో మనం చూస్తున్నాం సంఘాల్లో ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయో. సంఘానికి వచ్చిన దినమున లేదా కొన్నిసార్లు మనకు ఏ స్థితిలో పడ్డామో, ఆర్థిక పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, కళ్ళారా మనం సాక్ష్యాలు చూస్తున్నాం. దేవుడు ఏం చెప్పాడో ఆ కార్యాలు చేశాడు. మనము నేరుగా కళ్ళారా సాక్ష్యాలు చూస్తున్నాం. ఆమేన్. ఇప్పుడు ఇవన్నీ మీ ముందు నుంచి దాన్ని ఎవడని తీసేయగలడా? ఎందుకు తీసేయలేడంటే అవి చేసింది మనుషుడు కాదు, అది దేవుడు చేసిన కార్యములు. దాన్ని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములే వినియోగించుతని. హల్లెలూయా. ఏంటి సువార్త అంటే? వాక్యము సువార్త కాదు, వాక్యంతో పాటు వచ్చే దేవుని యొక్క శక్తి చేసే కార్యాలు సువార్త. అవునా? ఇప్పుడు పరిశుద్ధాత్మలో ఏమున్నదంటే దేవుని యొక్క శక్తి ఉన్నది. అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని యొక్క వాక్యం మాత్రమే రావటంలా, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ యొక్క శక్తితో గెలిపొస్తా ఉన్నది. ఏమన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు పోదాం, ఇక్కడ కింద వచ్చి చూద్దాం ఒకసారి.
జాగ్రత్త. ఇప్పుడు మనం ఎవరి మధ్య జ్ఞానం బోధిస్తున్నాం? ఇలా మాట్లాడుకుందాం. ఈరోజు నేను ఇక్కడ బోధిస్తాను, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను ఇప్పుడు ఎవరి మధ్యలో బోధిస్తున్నాను? చెప్పమ్మా గట్టిగా. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము అంటే ఇప్పుడు పరిపూర్ణులు ఎవరు? నిజమైన మాట. అంటే ఇప్పుడు మీరు పరిపూర్ణులని నాకు తెలిసాక నేను జాగ్రత్తగా బోధించాలా? పౌలు గారు ఏ స్థాయిలో బోధిస్తారు మీకు అర్థమవుతున్నదా? అంటే ఇప్పుడు ఆయన ఎవరి మధ్యలో బోధిస్తారంటే, ఆల్రెడీ దేవుడి యొక్క ఆలోచన మీరు ఎన్నిక చేయబడ్డారు, దేవుడి యొక్క ఆత్మ మీకు ముందుగానే ఇచ్చున్నాడు, ఆయన యొక్క ఎంపికలో మీరున్నారు, ఆయనే మీకు జ్ఞానం ఇచ్చాడు, ఆయనే వాక్యం ఇచ్చాడు, ఆయనే పరిశుద్ధాత్మను ఇచ్చాడు, ఆయన వివేచన ఇచ్చాడు, అన్ని మీకిచ్చి మీకు బోధించడానికి దేవుడు పనివాడిని కూడా పెట్టాడు. ఇప్పుడు పనివాడికి ఏం తెలియాలా? వీళ్ళకి అన్నీ తెలుసు, వీళ్ళు పరిపూర్ణులు, నేను జాగ్రత్తగా బోధించాలి. ఎందుకు భయంతో వచ్చాడు? ఎందుకు వణుకుతో వచ్చాడు? ఇలా మాట్లాడుకుందాం. మనం ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాం, అవునా? ఇప్పుడు మనం వెళ్ళింది దేనికి? ఇంటర్వ్యూకి, ఉద్యోగానికి. ఇప్పుడు ఉద్యోగానికి మనం అక్కడికి వెళ్ళామంటే, ఇంటర్వ్యూకి మనం అక్కడ కూర్చున్నామంటే, ఇప్పుడు వాళ్ళకి మనకన్నా జ్ఞానం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? మనం ఎలాగెళ్తాం లోపలికి? ఏంటి చెప్పు అంటామా? ఎలాగెళ్తాం? డోర్ తీసి ఒక నిమిషం ఆగి, మే కమ్ ఇన్, నీకు తెలుసు లోపలికి వెళ్ళాలని, వాళ్ళకి తెలుసు లోపల రమ్మనాలని. కానీ ఏమంటారు? రా కూర్చో అన్న. ఎలా కూర్చున్నాం మనం? కాళ్ళు బారగా చాపి కాలు మీద కాలేసి కాళ్ళు ఊపుతా చెప్పి ఏంటంటామా? ఎలా కూర్చుంటాం చెప్పనా? వెనకాల కుర్చీలో ఆనుకో, ముందుకు ఇలా కూర్చోం, స్ట్రైట్గా కూర్చుంటాం, ఇలాగా రెండు చేతులు ఇలా పెట్టుకుని కూర్చుంటాం. ఎందుకని? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు పౌలు గారి సంగతి ఏంటి? ఎక్కడికి వచ్చాడో పౌలు గారికి తెలుసు. ఇప్పుడు ఒక దేవుడి సేవకుడు బోధించడానికి వచ్చారంటే అదే మనం గమనించాల్సింది. నిజంగా దేవుని చేత పిలువబడిన వ్యక్తి గమనించేది. తర్వాత అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. కానీ అంటే ఈరోజు పౌలు గారు బోధిస్తున్న జ్ఞానం ఏది? లోకంలో ఉన్న జ్ఞానం కాదు. ఈ లోకంలో ఉన్న జ్ఞానము ఒక దినమున పూర్తిగా నిరర్ధకమైపోతుంది. అటువంటి జ్ఞానం మనకొద్దు, ఆ జ్ఞానంలో మనం లేము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈరోజు మనం ఎవరి మధ్యలో బోధిస్తున్నాం? పరిపూర్ణమైన వారి మధ్యలో. అదే పరిపూర్ణమైన వారి మధ్యలో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాం. పరిపూర్ణులే, అయితే దేవుని జ్ఞానము మర్మయుక్తంగా తీసుకొచ్చి మీ మధ్యలో బోధిస్తున్నా. ఇది మీరు గ్రహిస్తూ ఉన్నారు. కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. ఎవరి కోసం నియమించాడు? నా మహిమ నిమిత్తం. మన అంటే నేనున్నా కదా దాంట్లో కూడా. ఇప్పుడు దాన్ని మనాన్ని విడగొట్టి నేను తీసుకున్నా, మిమ్మల్ని మీరు కూడా నేను తీసుకోండి. ఇప్పుడు అది ఎవరి నిమిత్తము? నా మహిమ నిమిత్తము. దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేశాడు? జగత్ పునాది కన్నా ముందే. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాష చెప్తున్నా. యోనా ఓడలో ఉన్నాడు, అవునా? యోనా ఓడలో ఉండగా దేవుడు సముద్రాన్ని స్వాధీనం తీసుకొని, గాలిని స్వాధీనం తీసుకొని, గాలిని పంపించినప్పుడు ఆ గాలి నీటిని కొడితే నీళ్ళు వచ్చి అల్లాగొస్తే, అలొచ్చి ఆ ఓడలో పడితే ఓడలో సరుకులు మొత్తం బయటపడేసి లోపలికి చీట్లేసి, ఆ తర్వాత యోనా పేరు మీద వచ్చాక అప్పటికే దేవుడు అక్కడ తిమ్మింగలా నియమించను. అవునా? చిన్న సంగతే. అంటే ఇప్పుడు ఓడ బయలుదేరగానే తిమ్మింగలం కూడా బయలుదేరింది, యోనా ఎక్కగానే తిమ్మింగలం కూడా బయలుదేరింది. అంతేనా? ఇలా మాట్లాడుకుందాం. ఇక్కడ చూడు, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. యోనా దగ్గర తిమ్మింగలా నియమించిన ఆయనే భూమికి పునాది కన్నా ముందుగానే ఆయన కూడా నీ నిమిత్తం నా నిమిత్తము మహిమను నియమించాడు. నా మాటలు ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మహిమను ఎప్పుడు పెంచాడు? నేను వచ్చాక కాదండి, అప్పటికి ఆయన ఆలోచన రెడీగానే ఉన్నది. కాబట్టి నేను వచ్చే సమయానికి ఆయన ముందే పెట్టున్నాడు. ఎంత గొప్ప సంగతి అంటే, ఇక్కడ కొద్దిమంది 63 కన్నా ముందు పుట్టి ఉండొచ్చు. నేను ఒక సంగతి చెప్తాను, 63 తర్వాత సంగతి చెప్తా ఉన్నా. నేను తర్వాత వచ్చా కాబట్టి మాట్లాడుతున్నాను. నేను భూమి మీద రావడానికన్నా ముందుగానే దేవుడు 7 ముద్దలు తెచ్చిపెట్టాడు ప్రజలు. ఈ గడియ వర్తమానం మొత్తాన్ని దేవుడు బోధించి ముగించేశాడు. నేను అప్పటికి రాలేదు, ఇంకా అన్నీ అయ్యాక నేను వచ్చాను. ఇప్పుడు యోనా లోపల ఉండగానే తిమ్మింగలం అక్కడ ఉన్నది. మనం జగత్ పునాది కన్నా ముందుగా దేవుళ్ళు ఉండగానే మన మహిమ ఎక్కడ ఉన్నది.
ఇప్పుడు సంగతి ఏంటంటే యోన ఎటు నుంచి ఏం చేసినా కూడా తిమింగల నోట్లోకి రావాలా. నిజమేనా? అది ఎంత నిజమో మీరు కూడా దేవుడు మీ కొరకు నియమించిన మహిమలోకి రావటం అంతే నిజం. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా అది జరగాల్సిందే. బికాజ్ ఇట్ వాజ్ అపాయింటెడ్ బై గాడ్. దెర్ ఇస్ ఎ గ్లోరీ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ మీ. నీ కొరకు నా కొరకు దేవుడు యొక్క మహిమ ఎదురు చూస్తుంది. ఆ మహిమని పెట్టిన వాడు దేవుడే. ఎందుకని దేవుడు మహిమను పెట్టాడంటే ఆయన ముందుగా నన్ను చూస్తున్నాడు. ముందుగా మిమ్మల్ని చూస్తున్నాడు. మిమ్మల్ని నన్ను ప్రేమించాడు. వీళ్ళు లోక జ్ఞానం వీళ్ళు తీసుకోరు, నేను వీళ్ళకి ఇచ్చిన జ్ఞానం వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు లోకానికి భయపడరు, నా యొక్క వాక్యానికి భయపడతారు. లోకపాత్మ వీళ్ళు మోసుకొని పోరు. నేను పంపించే ఆత్మనే వీళ్ళు దాన్ని పొందుకోవడానికి ప్రయాస భారం కలిగి ఒక దినం ఒక ఆత్మను పొందుకున్నప్పుడు వీరి యొక్క జీవితం ముగింపు నిశ్చయంగా మహిమలో ముగించబడుతుంది. సో ఇట్స్ ఆల్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇదంతా దేవుడి యొక్క పూర్తి ప్రణాళిక. దాంట్లో మనం భాగస్థులమై ఉన్నాం. ఇప్పుడు చిన్న సంగతి మీకు చెప్తా. యోనా ఎటు వెళ్ళాలి? నినివే వెళ్ళాలా? ఎటు వెళ్ళాడు? తర్షీషు వెళ్దామని యొప్పే దగ్గర టికెట్ కొనుక్కున్నాడు. అవునా? చాలా జాగ్రత్తగా గమనించండి. యోనా వాస్తవంగా నినివే పోవడానికి ఓడెక్కితే చాలా చాలా ఆలస్యం అవుతుంది. వెళ్ళేవాడు కాదు అప్పటికి. యోనా స్పీడ్గా వెళ్ళాలా, ఓడ స్లోగా వెళ్తుంది. స్పీడ్గా వెళ్ళేది తిమింగలం. అంటే ఇప్పుడు తిమింగలంలో పోవటానికి యోనా ఓడెక్కడానికన్నా ముందుగానే ఆలోచన ఏర్పాటు చేసింది ఎవరు? ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ యోనా ఓడలో నీనివే వెళ్ళి ఓడలో దిగితే నీనివేలో ఎవడు పట్టించుకున్నాడు కాదు యోనాని. ఎవడువు అనేవాడు. కానీ ప్లాన్ ఏంటో తెలుసా? నీనివే వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు? చాపదేవుణ్ణి, దాగోని దేవుణ్ణి. ఇప్పుడు యోనా ఎవరి గర్భంలో ఉన్నాడు? ఆ ఉదయకాల సమయంలో తెల్ల వార్తా ఉండగా రాత్రి ఎంటర్ అవుతా ఉండి చేపలు మొత్తం పైకి వస్తానికి రెడీ అవుతున్నప్పుడు ఈ చేపలు పట్టే వాళ్ళు వెళ్తున్నారు. పెద్ద పెద్ద వలలు పట్టుకొని పోతా ఉంటే ఒక కొండలాగా ఒడ్డుకెళ్ళి దూసుకొని వచ్చింది. ఏంటని చూస్తే తిమింగలం. అది రాటం కరెక్ట్గా ఈ వలల మొత్తం తీసుకొని పోతారు. నీనివేలో ఉన్న జాలర్ల మొత్తం వాళ్ళ ముందు చేప కక్కితే యోనా బయటకు వచ్చి పడ్డాడు. వాళ్ళు ఏ దేవుడిని పూజిస్తారు? ఇప్పుడు యోనా ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి? వలలు పడేశారు. వాళ్ళు యోనాతో ఏం మాట్లాడటల్లా. యోనా ఒంటికొన్న నాచు పాచ్యం మొత్తం నుడుచుకొని లేచి బయలుదేరుతాడు. ఎందుకంటే దగ్గర మెసేజ్ చెప్పాలా. ఈయన మెసేజ్ రెడీ అయ్యి వెళ్తున్నాడు. ఈయనకి అర్థమైపోయింది, ఇది నా బతుకు కాదు, నా బతుకు ఎప్పుడో తెల్లారింది, నాకు ఇచ్చింది దేవుడు ఇచ్చిన జీవితము, ఇక చచ్చినట్టుగా ఆయన పని చేయాలా అని మెదలకుండా లేచిపోతున్నాడు. ఇప్పుడు యోనా కన్నా ముందు దేవుడు యోనా కొరకు సిద్ధపరిచిన విశ్వాసులు ముందుగా పోతున్నారు. ఆమేన్. యోనా ఇంకా పరిచర్య బిగిన్ చేయాల. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు ఒక సేవకుని పిలిస్తే దేవుడు ముందుగానే అక్కడ కార్యం చేసి పెడతాడు. దేవుడు యొక్క దృష్టాంతములు అంటే అవి, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు అంటే అవి. దేవుడు ముందుగానే విశ్వాసం పంపించి ఇదిగో మన కొరకు దేవుడు యొక్కని పంపించున్నాడు. అతను చేపలోంచి రావటము మేము కళ్ళారా చూసి ఉన్నాము. We are the eye witness of this. హల్లెలూయా. మేము దీనికి సాక్షులమై ఉన్నాం. వాళ్ళు ముందు పోయి చెప్తున్నారు. ఎక్కడ దాకా పోయిందంటే రాజుగారు అంతఃపురం వదిలిపెట్టి బయటకు వచ్చి యోనా వచ్చేలోపు యోనా గారు రెడీగా కూర్చున్నాడు. యోనా గారు ఏంటి సంగతి? మీకు వర్తమానం తెచ్చాను, మాకు అర్థమైంది. వర్తమానం ఏంటో చెప్పండి. మీ మీదకి ఉగ్రత వచ్చి తప్పించుకోవాలా? మేమేం చేయాలా? ఉపవాసం ఉండాలా? ఇప్పుడు యోనా మాట కాదనేవాడేవాడు. అదే ఓడ దిగిపోతే ఈనేవాడెవడు లేడు. ఇప్పుడు చేపల నుంచి వచ్చేవాడు కాదనేవాడు ఎవడు లేడు. ఏంటి సంగతి? ఏమని చెప్పండి. ఇప్పుడు యోనా పడిపోయాడా? యోనా జారిపోయాడా? జారిపోతే దేవుడికి మంట కలగదా? పౌలుకి మంట కలగదా? నాకు మంట కలగదా? కలుగుదా లేదా? కాబట్టి ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే నడిపించింది ఎవరు? అక్కడ తీసుకొచ్చింది ఎవరు? కార్యం చేసింది ఎవరు? ఇప్పుడు యోనాని ఎవరన్నా నువ్వు మా ఊరు వచ్చావు నువ్వు అంటే యోనా అంటాడు, నాకు మీ ఊరు మా ఊరు తేడా ఏం లేదు, నన్ను వెనకాయలని పంపించాడు. నేను మీ ఊరు రాకూడదు అనుకున్నా, నేను ఇంకొక ఊరు పోదా నా ప్లానింగ్ అంతా చేసుకున్నా.
నా టికెట్ ఏర్పాట్లు అన్నీ చేసుకున్నా. అయితే దేవుడు ఏం చేశాడు? తెచ్చి ఇక్కడ పంపించాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? దేవుడు ఏ పని చెప్పాడు నేను ఆ పని చేయాలి. ఎందుకంటే నేను ఎక్కడి దాకా పోయి వచ్చాను నాకు తెలుసు అంటాడు యోన. పౌలు గారు ఎక్కడి దాకా పోయి వచ్చాడు? మెల్తే దీపంలోకి పోయి వచ్చాడు. మెల్తే దీపంలో ఏమున్నాయి? భయంకరమైన విషసర్పాలు పౌలు చేతులు చుట్టుకున్నాయి. అందరూ పౌలుని ఏమన్నారు అప్పుడు? హంతకుడు, ఈడు అయిపోయాడు, ఈడు పని అయిపోయింది, ఇంకేం లేదు అన్నారు. అయితే పౌలు ఇవేం పట్టించుకోవట్లా. కర్రపొరలు తీసుకొస్తున్నప్పుడు ఆ పాము చేతుకుంది, పాము నీళ్ళ నిప్పులు ఎదిలిచ్చాడు. ఆ పాము దాంట్లో పడింది. అందరూ అన్నాడు, ఇదిగో కాసేపుళ్ళని చచ్చిపోతాడు, కాసేపుళ్ళు చచ్చిపోతాడు, చచ్చిపోతాడు, చూడండి 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 అందరూ అన్నారు. పౌలుకి ఏం కాల. ఇప్పుడు ఫస్ట్ పౌల్ని హంతకుడు అన్నది వాళ్ళే, దోషకుడు అన్నది ఆడే, ఇది భయంకరాన్ని పాయిపు అన్నది వాళ్ళే, గ్యారెంటీకి చచ్చిపోతాడు అన్నది వాళ్ళే. కాసేపుడు అయిన తర్వాత పౌలుకి ఏం కాలేదు కదా, ఇప్పుడు వాళ్ళే వచ్చేవాడు తెలుసా, ఈ నిజంగా దేవుడికి సంబంధించిన వ్యక్తే నేను. ఇదేంటిది? అక్కడ ప్లోప్లిన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి తీసుకుపోయి అయ్యా మా ఇంటి వాళ్ళకి బాగలేదు, కొంచెం ప్రార్థన చేయమనగానే ఒక ఆమె కొంట్లో బాగలేదు. అక్కడ పౌలు వాళ్ళ ఇంటికి వెళ్ళి పౌలు వెళ్ళి ప్రార్థన చేసి ఆమె స్వస్థత పొందుకున్నది. ఈ వార్త ఆ దీపం మొత్తమైంది. ఇప్పుడు పౌలు అక్కడ ఏమయ్యాడంటే సంఖ్యలు లేయబడి వెళ్ళాడు. ఫస్ట్ వెళ్ళినప్పుడు పౌలు వచ్చేటప్పటికి అక్కడ పౌలు ఒక సంఘాన్ని కట్టాడు ఏకంగా. ఒక్క మాట, ఎలా కట్టాడు పౌలు? ఇప్పుడు దేవుడు నాకు కనిపించాడు, నాకు బోధించాడు, నాకే ఎక్కువ జ్ఞానం ఉంది, నేను ఎలా చేస్తాను అని ఏం చెప్పట్లా. వెళ్ళి ముందు కామ్గా ఉన్నాడు, దేవుడు రంగం మీదకి వచ్చాడు, పని చేశాడు. యోనా పోయాడు, కామ్గా ఉన్నాడు, దేవుడు రంగం మీదకి వచ్చాడు, పని చేశాడు. ఈరోజు దేవుడు నన్ను పిలిస్తే, నిన్ను విశ్వాసిగా పిలిచిన దేవుడు నువ్వు కామ్గా ఉంటే రంగం మీదకి వచ్చి ఆయనే పని చేస్తాడు. నిన్ను సేవకుడిగా పిలిచిన దేవుడు రంగం మీదకి వస్తాడు. ఆయన నిన్ను పిలుచుకుంటే రంగం మీదకి వచ్చేది ఆయనే. కాబట్టి నీకున్న జ్ఞానము నువ్వు వాడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క జ్ఞానం తీసుకొని పోతున్నావు, కానీ లోకంలో ఉన్న లోకస్తుల జ్ఞానం తీసుకొని పోవట్లా. ఈరోజు దేవుడికి కావాల్సింది ఆయనకి లోబడేవాడు కావాలి. నువ్వు విశ్వాసివా సేవకుడిగా ఆయన లెక్క కాదు. లోబడేవాడు ఎవడున్నా దేవుడు అతను వాడుకోగలడు. నువ్వు ఇంట్లో ఉన్న స్త్రీవైనా, చిన్నపిల్లోడువైనా, పెద్దోడువైనా, దేవుడికి వయసుతో లెక్కలేదండి. ఆయన పరిచయం నేను తీసుకోవాలనుకుంటే వయసుతో లెక్క లేకుండా దేవుడు తీసుకుంటాడు. 80 ఏళ్ల మోషే ఆయన తీసుకున్నాడు. 6 నుంచి 7 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో కూడా దేవుడు వాడుకున్నాడు. ఈరోజు నీవు కూడా దేవుడికి లోబడే ఒక గుణం కలిగి ఉంటే, దేవుడి పట్ల భయము కలిగిన గుణం నువ్వు కలిగి ఉంటే, దేవుడి యొక్క వాక్యానికి దానికి సొంతది నువ్వేది కలపకుండా ఉండే స్వభావంగా నీవు కలిగి ఉంటే, పౌలు అన్నట్టుగా నీ సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, ఇది ఈరోజు మనకు కావాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరి ఇది అవ్వలేదు, మరి దేవుని చిత్తం మీద మళ్ళీ కొనసాగిద్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.